నమస్తే అండి. నేను ఒక మంచి నర్సరీకి వచ్చేసానండి. ఇక్కడ మనకి 200 కాదండి 300 మొక్కలకు పైగా ఇక్కడ మొక్కలు ఉన్నాయంట అండి. అవి ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా నర్సరీ ఓనర్ గారు ఉన్నారండి. వారితో ఒకసారి మనం తెలుసుకుందాం. మనతో పాటు నర్సరీ ఓనర్ ఉన్నారండి. వారికి ఒకసారి మనం వెల్కమ్ చెప్దాం. నమస్తే సార్. నమస్తే మేడం. ఈ నర్సరీ ఎన్ని రోజులు అవుతుంది స్టార్ట్ చేసి? అలానే ఫస్ట్ మీ పేరు చెప్పండి మా వ్యూవర్స్. నా పేరు రాజు మేడం. రాజు గారు. ఓనర్ నేను కాదు, మా బావ మురళి గారు ఓనర్. ఓకే, మాకు ఎవరున్నా పర్లేదండి. మా ఫ్యామిలీ మెంబర్స్ కి మొక్కలు కావాలి, వాటి ప్రైజెస్ అలానే మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటి అవి మనం చెప్దాము. ఇది స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది? 20 years నుంచి ఉంది మేడం. 20 years నుంచి ఉందా? 20 years నుంచి ఉంది, కానీ మనం ఇన్ని నర్సరీలు చేసామండి. ఇది మాత్రం మనకు తెలియలేదు. ఇప్పుడు మన ఫాలోవర్ ఒకటి చెప్తే వచ్చేసాను నేను. సార్, ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ ఏముంది? స్టార్టింగ్ ప్రైస్ 20 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. 20 రూపీస్ మొక్క మా వ్యూవర్స్ కోసం ఒకసారి తీసి చూపించండి. దయాంతస్ అండి, సమ్మర్లో కూడా వస్తున్నాయి. జనరల్గా ఇది సీజనల్ ప్లాంట్. ఇది 20 రూపీసా అండి? ఓకే, నెక్స్ట్ చూడండి. ఇది అందరికీ ఇష్టమైన సెక్షన్ అండి. అదే అండి ఫ్రూట్ ప్లాంట్స్కి కూడా ఫ్రూట్స్ ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయి, వాటి రేట్స్ ఎలా ఉన్నాయి, ఎన్ని ఇయర్స్ మొక్కలు, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. రాజు గారు, ఇక్కడ ఈ సెక్షన్లో ఏమేమి? వాల్నట్ మొక్క అండి. ఇది చిన్నది కదా? ఎంత పడుతుంది వాల్నట్? 400 అండి. వాల్నట్ అంట. నేను ఇన్ని నర్సరీలు తిరిగాను, కానీ వాల్నట్ నాకు ఇక్కడే కనిపించింది. నెక్స్ట్ మొక్క యాపిల్ మొక్కలు అండి. యాపిల్లో 2 వెరైటీస్ ఉన్నాయి. ఇది ఎగ్ ఫ్రూట్, ఇది యాపిల్ మొక్క. ఎగ్ ఫ్రూట్ ఎంత పడుతుందండి? 150. యాపిల్ 450. ఓకే, ఇవన్నీ కూడా మళ్ళీ 450. ఇవన్నీ క్రోటన్స్ అండి. ఇవి మార్నింగ్ గ్లోరీ అండి. అది కాదు కదా? ఇది అంటున్నారా? ఇది కూడా టికోమా వెరైటీ. టికోమాలో పింక్ కలర్ అండి. నెక్స్ట్ ఇక్కడ ఈ సెక్షన్ లో చూడండి, అన్ని ఫ్రూట్స్ ఏ ఉన్నాయండి. మోసంబి ఉంది. ఇదేమో స్వీట్ స్టార్ ఫ్రూట్ లో స్వీట్ వెరైటీ. ఓకే, ఇది ఇట్లా లైట్ కలర్ వచ్చిందేమో స్వీట్, డార్క్ కలర్ వస్తేనేమో పుల్లది. ఇది స్వీట్ అంటండి, స్టార్ ఫ్రూట్. మీకు ఇక్కడ డిఫరెన్స్ చెప్పారు కదా, ఒకసారి మీరు అది గుర్తు పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలా మీరు చెక్ చేసుకోండి. ఇట్లా లైట్గా వస్తే స్వీట్ అంట, డార్క్గా వచ్చింది మాత్రమే పులుపుగా ఉంటుందంట. ఇవి బత్తాయి చూడండి, అన్ని కాయలతో ఉన్నాయి మొక్కలన్నీ కూడా. సీతాఫలం కూడా ఉంది కాయలతో. సీతాఫలం కూడా ఉందంట అండి. సీతాఫలం ఉంది కాయలతో. సీతాఫలం ఉంది, అలానే దానిమ్మ కూడా ఉంది కాయలతో. సీతాఫలం ఎంత పడుతుంది రాజు గారు? ఇవన్నీ 15-16 సైజ్ బ్యాగ్ మేడం. 400. మనకి ఇది ప్రొమోగ్రానేట్, ఇది కూడా అంతే. ఇవన్నీ 400. సపోటాలో ఏ వెరైటీ అండి అది? ఈ కాలాపత్తి మేడం. కాలాపత్తి పండిపోయిందా అండి? అది పండలే, చెట్టు మీద కాయ మీద ఉంది. చూడండి కాయ ఎలా ఉందో. ఇవన్నీ కూడా దానిమ్మనేనా అండి? ఈ దానిమ్మలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి? ఈ బగవా వెరైటీ ఒకటే ఉంది. ఒకటే ఉంది. ఇదే బాగుంటుంది టేస్ట్. అందులో రెడ్ గింజలు వస్తాయి. ఓకే, ఇవన్నీ కూడా పప్పు స్ట్రేనా అండి? స్టార్ ఫ్రూట్ చిన్న స్టార్ ఫ్రూట్స్. రామాఫలం అన్ని ఫ్రూట్స్ తోటి ఉన్నాయండి. సమ్మర్లో కూడా నేను సీతాఫలం ఫ్రూట్తో ఉండి చూడడం అనేది చాలా. ఇక్కడ చూడండి, బాబిడో చెర్రీ అంట అండి. ఇది కూడా చూడండి కాయలతోటి ఉంది. ఇది లీచీ. దీనికి ఇక్కడ ఫ్రూటింగ్ ఎప్పుడైనా వచ్చిందండి? లీచీకి రాలే. ఎవరైనా తీసుకెళ్ళిన వాళ్ళు చెప్పారా ఫ్రూటింగ్ వచ్చిందని? ఏం లేదు. ఎన్ని ఇయర్స్ పడుతుంది అసలు? అది గ్రాఫ్టెడ్ కాదు, 5-6 years. ఓహో, ఓకే. ఇదేం మొక్క? ఫాల్సా మొక్క చూడండి. దీని లీఫే డిఫరెంట్గా ఉంది. ఈ చెర్రీ ఎంత అండి? కాస్ట్ రేట్ ఎంత ఉంది? 150. ఇది పాల్సా కూడా అంతే. ఓకే, నెక్స్ట్ అవకాడో. ఇది వుడ్ యాపిల్ మేడం. వుడ్ యాపిల్. దీనికి కూడా ఏమన్నా ఫ్లవరింగ్ తో ఉంది. వుడ్ యాపిల్ కూడా. వుడ్ యాపిల్ ఫ్లవరింగ్ తోటి ఉందండి. కాయలు కూడా వచ్చాయి, చిన్న చిన్న కాయలు. ఇవి నిలుస్తాయా అండి కాయలు ఇప్పుడు మనకి? ఓకే, ఎన్ని ఇయర్స్ మొక్క ఇది? 1 year. 1 year. ఇప్పుడు మనం చూసిన మొక్కలన్నీ ఎంత అండి ఏజ్? 2 years. 2 years మొక్కలు. అవి ఆల్రెడీ ఫ్రూటింగ్ కి స్టార్ట్ అయిపోతాయి. మ్యాంగో, ఆల్ టైమ్ మ్యాంగో అండి. మొక్క చూడండి ఎంత చిన్నగా ఉందో. ఇది అవకాడో. ఇది ఆల్ టైమ్ మ్యాంగో ఎంత ఉందండి? 200.
రేట్స్ అయితే నాకు రీజనబుల్ అనిపిస్తున్నాయండి. మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి. నేను ప్రతిసారి కామెంట్ ఎందుకు అడుగుతున్నానంటే మీరు తీసుకున్న మొక్కలకి ఇక్కడ మొక్కలకి రేట్ డిఫరెన్స్ మీరు చెప్పాలని. ఓకే, నెక్స్ట్ బనానా అంటే నార్మల్ అండి, గ్రాఫ్ట్ వెరైటీ ఇది. ఇది మన చక్కెరకేళిలో కూడా 2 కలర్స్ వస్తాయండి. 2 ఉన్నాయా? ఒకటి రెడ్ వస్తుంది, ఒకటేమో ఎల్లో వస్తుంది ఉంది. ఇది ఎంత పడుతుంది మొక్క ఇప్పుడు మనకి? 80 రూపీస్. ఇవేం మొక్కలు అండి ఇవి? ఇది ఒక క్రోటానా మేడం. ఇక్కడ స్వీట్ చింత ఉంది, స్వీట్ చింత మొక్క కూడా ఉందండి. ఇవన్నీ కూడా మళ్ళీ సపోటా మొక్కలు. ఇవి సపోటాలో ఏం వెరైటీ అండి ఇది? పాల సపోటా. ఇది ఎంత పడుతుంది ప్రైస్? 450. మీరు ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలండి, నేను మళ్ళీ చెప్తున్నాను, బ్యాగ్ సైజు మొక్క సైజ్ని బట్టి మనకి రేట్ అనేది డిఫరెన్స్ వస్తుంది. కాబట్టి మేడం మీరు రేట్ ఇంత చెప్పారు, వాళ్ళు ఇంత అన్నారు, ఇవన్నీ డౌట్స్ ఏం పెట్టుకోకండి. ఇక్కడికి రండి, విజిట్ చేయండి, చూడండి మొక్కలు ఎలా ఉన్నాయి, బ్యాగ్ సైజ్ ఏముంది, మొక్క హెల్తీగా ఉందా లేదా, ఫ్రూటింగ్ ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకొని మొక్కలు తీసుకోండి. నెక్స్ట్ మొక్క ఏముంది? వాటర్ యాపిల్. ఇందులో వాటర్ యాపిల్లో కూడా చిన్న మొక్కలు వస్తున్నాయి, గ్రాఫ్ట్ వెరైటీ. వైట్, అదేమో రెడ్ కలర్. ఓకే, ఆ మొక్కలు ఏంటి? మల్బెరీ లాంగ్ మల్బెరీ. అదేంటి ఉందండి? వైట్ లాంగ్ వైట్, ఇంత బార్ వస్తుంది. ఓ, అంటే బ్లాక్ రాకుండా కాయ వైట్ కలర్ వస్తుంది. వైట్ వస్తుంది. స్వీట్ గా ఉంటుందండి? స్వీట్, చాలా స్వీట్ ఉంటుంది. ఓకే, అది ఎన్ని రోజుల మొక్క? అది ఎన్ని సంవత్సరాల మొక్క? ఇది 2 years ప్లాంట్. 2 years ప్లాంట్. 300 పడుతుంది. 300 రూపీస్ పడుతుంది. ఓకే, నెక్స్ట్ వెనకాల ఏమైనా ఉన్నాయండి? ఇక్కడ ఉన్నాయి. ఇదేమో నోనీ ప్లాంట్. నోనీ ప్లాంట్ అంట అండి, నోనీ ప్లాంట్. ఇది మిరాకిల్ ఫ్రూట్. మనం తిన్నాం మిరాకిల్ ఫ్రూట్, అసలు రియల్లీ అమేజింగ్. ఆ మొక్క అయితే అది తిన్న దాదాపు ఒక 4-5 hours వరకు కూడా నోరు అనేది చాలా స్వీట్గా ఉంది. అవేం మొక్కలండి ఇవి? ఏం వెరైటీ? పునాస మామిడి. పునాస కూడా ఇంత చిన్నగా వస్తుందా? చూడండి కాయలు ఉన్నాయండి, చూడండి పునాస మామిడి కాయలతో ఉంది. రాజుగారు, నాకు ఒక చిన్న డౌట్ ఇక్కడ. మామిడి మొక్కలు తీసుకుంటే నర్సరీలో ఈ వెరైటీ అని ఇస్తున్నారు, ఇంటికి వెళ్ళాక ఆ వెరైటీ రావట్లేదని చాలా మంది కంప్లైంట్స్ ఉన్నాయి. దానికి మీరు ఇచ్చే ఆన్సర్? పెద్ద మొక్కలకైతే ఆల్రెడీ మార్కింగ్ ఉంటుంది, రాసి ఉంటాయి. నా దగ్గర అయితే అసలు దేని దానికే సపరేట్ పెడతాం, అందుకే ఒక దగ్గర మిక్స్ పెట్టాము. దేని దాని సపరేట్ పెట్టి అదే వెరైటీ ఇస్తాం. మనం ఐడెంటిఫై ఎలా చేయాలి? ఐడెంటిఫై కష్టమే, రెగ్యులర్ గా చూసే వాళ్ళకే గుర్తుపడతారు. లీఫ్ ఏమైనా డిఫరెన్స్ వస్తుందా? కొంచెం ఉంటుంది, కానీ అది మనం ఒకసారి చెప్తే గుర్తుపట్టలేము, రెగ్యులర్ గా చూస్తేనే గుర్తుపట్టగలుగుతాం. వింటున్నారా అండి? వాళ్ళు ఈ మొక్క అని వాళ్ళు స్పెసిఫిక్ గా మీకు ఇస్తేనే మీరు నర్సరీ నుంచి తీసుకోండి. లేదు మేము చిన్న మొక్కలు తీసుకుంటే మాకు కన్ఫ్యూజ్ అవుతుంది అనేసి అనుకున్న వాళ్ళు పెద్ద మొక్కలు తీసుకొని పెట్టేస్తే మీకు అదే ఇయర్ మీకు ఫ్రూటింగ్, ఫ్లవరింగ్ అన్నీ వస్తాయి. నెక్స్ట్ మొక్క ఏముంది రాజు? ఓకే, చూసారా అండి? ఏమున్నాయని అడిగితే పెద్ద మొక్కలు చూపిద్దాం అంటున్నారు. ఎందుకో తెలుసా? మీకు ప్రతి మొక్క ఐడెంటిఫై అవ్వడానికి. చూడండి, మల్లిక అంట అండి. మల్లిక అంటే ఫిలిం యాక్టర్ కాదు, మొక్క పేరు. ఇదే మొక్క అండి? తోతపరియా కాదా? తోతపరి మొక్క అండి. చూడండి, దీనికి కూడా కాయలు ఉన్నాయి. ఇప్పుడు ఈ పెద్ద మొక్కలు ఎంత పడుతున్నాయి రాజు గారు? 750. ఏ మొక్క తీసుకున్నప్పుడు ఈ పెద్ద మొక్కలలో 3 years old మీరు తీసుకెళ్ళి వెంటనే ఫ్రూట్స్ తీసుకోవచ్చు. చిన్న రసాలు ఆల్రెడీ ఫ్రూటింగ్ ఉందండి ప్రతిదీ కూడా. ఇదేమో చెరుకు రసం వేరు, చిన్న రసం వేరు. అంటే టేస్ట్ చెరుకు లాగా వస్తుందా? అదేంటి టేస్ట్ డిఫరెన్స్ ఏమైనా వస్తుందా? ఇది అంటే కొంచెం టేస్ట్ లో, రసాల్లో కొంచెం టేస్ట్ వేరియేషన్ కొంచెం వస్తుంది, అందుకనే పేర్లు కొత్త. అసలు మామిడిలో ఎన్ని రకాలు ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర? 10-12 రకాలు ఉన్నాయి. 10-12 రకాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు మొక్క చూపించబోయే మొక్క ఏంటది? దశేరి. ఓకే, ఇది కూడా ఫ్రూటింగ్ తోనే ఉంది. ఇది దశేరి అండి, ఫ్రూటింగ్ తో ఉంది. చూడండి మొక్క. ఇంకేముందండి ఇంకా ఫ్రూటింగ్ తో ఉన్న మొక్కలు? ఇక్కడ చూడండి, పునాస ఉన్నాయి, బంగినపల్లి ఉన్నాయి. పునాస, బంగినపల్లి అన్నీ ఉన్నాయండి. ఇక్కడ చూడండి ఎలా వచ్చేసాయో. ఈ బరువుకి కొమ్మ కూడా వంగిపోయింది. జనరల్గా మామిడి మొక్కలకి ఇప్పుడు సీజన్ కాకుండా జనరల్గా నార్మల్గా ఇప్పుడు సీజన్లో అంటే మనం ఫుడ్ ఎలాగో ఇస్తాము, దాన్ని త్రోట్ ఇయర్ దాన్ని ఎలా కాపాడుకోవాలి? 3 నెలలకు ఒకసారి ఏదన్నా ఒకటి పశువుల ఎరువు వేస్తుండాలి.
మన నేలలో సారం తక్కువ ఉంటేనేమో జీవామృతం వేసుకోవాలి, ఆర్గానిక్ అనేవాళ్ళు, లేదంటే ఎన్పికే అట్లాంటివి వేసుకోవాలి. ఇప్పుడు మామూలుగా పాటలలో పెడుతూ ఉంటారు, మట్టి ఎలా కలుపుకోవాలి? వాటిలో 3 సమానం వేసుకోవచ్చు, వర్మి కంపోస్ట్, కోకోపీటు, సాయిల్ 3 సమానం. ఆ పిండి కొంచెం యాడ్ చేసుకోవాలి, ఒక 5%, ఓకే చీడపీడలు రాకుండా. అప్పుడు నెల రోజులకు ఒకసారి జీవామృతం కానీ ఎన్పికే కానీ యాడ్ చేసుకోవాలి. ఆర్గానిక్ అయిన వాళ్ళు జీవామృతం, లేదంటే ఎంపీకే కూడా ఇప్పుడు ఆర్గానిక్ బయో వస్తుంది కదా, అది రియల్ గానే బయోనేనా? అది ఇంకా అంత పర్ఫెక్ట్ గా చెప్పలేము మేము. అంతే అంటారు. కొన్ని రోజులు అయితే కానీ తెలియదు. మనం ఎంపీకే వీడియో చేసామండి, అది చూడండి, మీకు ఐడియా వస్తుంది ఎంపీకే ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది. పక్కన వీడియో వస్తుంది. ఇంకేమున్నాయి ఇప్పుడు మొత్తం ఇవి ఏవైనా కానివ్వండి 750. ఇవి ఏవైనా పెద్ద సైజ్వి అంటే 3 సంవత్సరాల మొక్కలు 750 రూపీస్ అండి. మీరు వస్తే మీకు తెలుస్తుంది మొక్కలు. నెక్స్ట్ తైవాన్ లెమన్ అంట, చూడండి, ఇది పెద్ద బ్యాగ్ అండి. ఇది ఎంత పడుతుంది రాజు గారు? 800. ఇప్పుడు ఇది తైవాన్, ఇది కూడా తైవానే. ఇవన్నీ కూడా బాలాజీ నిమ్మ. దాన్ని ఎలా మనం ఇప్పుడు ఎలా గుర్తుపట్టాలి? ఇప్పుడు బాలాజీ నిమ్మకి ఇది తైవాన్ లెమన్ ఏమో పైకి చూస్తూ ఉంటది, కొంచెం సైజ్ ఇలా అవుతుంది. అదేమో మామూలు రెగ్యులర్ మనకు మార్కెట్ లో వచ్చేది. ఇవి ఎంత పడుతున్నాయి మొక్కలు? ఎందుకంటే మంచి వెరైటీ ఇదే, తోలు పలసగా జ్యూస్ ఎక్కువ ఉండేది బాలాజీ నిమ్మ. ఇదేం మొక్క అండి? జాక్ ఫ్రూట్, పనస మొక్క. ఇవేమంటారు? ఇవన్నీ ఇంగ్లీష్లలో విని పేర్లు, తెలుగులో పేర్లు మర్చిపోతున్నాం అంతే. పనస మొక్క, సపోటా, మళ్ళీ అగైన్ నేరేడు. తెల్లదా నల్లదా అండి? ఇది బ్లాక్. ఓకే. మళ్ళీ స్టార్ ఫ్రూట్, మల్బెర్రీ, స్టార్ ఫ్రూట్, పెద్ద వెరైటీ, పెద్దవి. ఇవన్నీ కూడా 3 సంవత్సరాల మొక్కలు. సీతాఫలం, ఇది సీతాఫలం ఫ్లవరింగ్ ఉంది చూడండి, వైట్ పెద్ద సైజ్ కాయలు వస్తాయి చూడండి, అది పెద్దవి. మనం హైబ్రిడ్ అనుకుంటాం కదా, హైబ్రిడ్ కాదనుకుంటాం, హైబ్రిడ్. ఓకే, పెద్దగా వస్తాయి కదండి సీతాఫలము. మనకు మార్కెట్లో స్పెషల్గా అమ్ముతారు కదా, దాదాపు ఒక 150-200 రూపీస్ కేజీ ఉంటుంది అనుకుంటాను ఇవి. ఆ మొక్క ఇది ఎంత ఉందండి? 800. ఇంకేమున్నాయి ఫ్రూట్స్లలో వెరైటీస్? థాయ్ జామా చూడండి, ఇక్కడ 2 ఉన్నాయి కానీ ఇక్కడ బంచ్ ఉన్నాయి. ఇది ఎంత పడుతుందండి మొక్క? ఇది 700. ఇవన్నీ పెద్ద బ్యాగ్స్ అండి, అందుకే ప్రైజెస్ అనేవి కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. మీకు చిన్న మొక్కలు కావాలంటే కూడా ఉన్నాయి, అవి కూడా మీకు కావాలంటే వచ్చి చూసి తీసుకెళ్ళండి. ఆరెంజ్, స్వీట్ ఆరెంజ్ ఉందా అండి? స్వీట్ ఆరెంజ్ కూడా ఉందంట. తర్వాత మళ్ళీ ఇక్కడ నేరేడు, అవన్నీ మళ్ళీ షో ప్లాంట్స్. ఫిగ్ లీఫ్ చూడండి ఎంత పెద్దగా ఉందో మొక్క. అది రెడ్ శాండిల్ మేడం, దాని పక్కది. ఏదండి ఇది? ఇదా? ఆ వెనకాల ఇది ఎర్రచందనం అండి. ఇది వచ్చేసి శ్రీగంధం మొక్క. ఇక్కడ చూడండి డెఫెన్బేకియా ఫిగ్ లీఫ్ అండి, డెఫెన్బేకియా కాదు, ఫిగ్ లీఫ్ చూడండి ఎంత పెద్ద బ్యాగ్లో ఉందో. ఇవి కేసరి మామిడి అండి, ఇవన్నీ కూడా. ఇది డ్రాగన్ ఫ్రూట్. రెడ్డా ఎల్లోనా అండి? రెడ్. ఇందులో చిన్న మొక్కలు ఉన్నాయా? ఇందులో చిన్న మొక్కలు కూడా ఉన్నాయంటండి. రెడ్, ఎల్లో 2 ఉన్నాయండి చిన్న మొక్కలలో? ఓన్లీ రెడ్ ఉన్నాయి. ఓకే, చిన్న మొక్క ఎంత పడుతుందండి? ఈ మొక్క చూడండి లీవ్స్ ఎలా ఉన్నాయి, ఎంత పెద్దగా ఉన్నాయి. దీని పేరు ఏంటి? పేరు చూడండి డిఫరెంట్గా ఉంది. ఇవన్నీ కూడా మనం ఇండోర్ సెక్షన్లో అలానే ల్యాండ్స్కేపింగ్ చేసినప్పుడు, లేకపోతే ఏమంటారు వీటిని ఏమంటారు కదా ఇప్పుడు కొత్తగా పార్కులలో, తర్వాత ఇంకోటి వచ్చేసి ఫామ్ హౌస్లలో ఇవన్నీ పెడుతూ ఉంటారండి. ఈ మొక్కలన్నీ కూడా చాలా మంది పెద్ద లీవ్స్ అన్నారు కదా, ఇవన్నీ పెద్ద లీవ్స్. పామ్ ట్రీస్ ఉన్నాయి. తర్వాత చైనీస్ డాల్ కదండి, చైనా డాల్. ఇటు కూడా మళ్ళీ అగైన్ ఇవి కూడా కదంబ అండి, కదంబ మొక్క. ఇవన్నీ కూడా ఇలా ఉన్నాయి మొక్కలు. ఇక్కడ వరకు అన్నీ అవే ఉన్నాయండి. ఓవరాల్గా చూసుకోండి, చాలా లెంతీ అవుతుంది వీడియో. ఒక మొక్క ఉంది, ఒక మొక్క లేదని కాదు, అన్ని మొక్కలు ఉన్నాయి. మీకు ఏ వెరైటీ కావాలంటే ఆ వెరైటీ వచ్చి తీసుకొని వెళ్ళండి. మొక్కలు మాత్రం నాకు బాగా నచ్చాయండి. మీరు కూడా కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉన్నాయో. మనము ఇక్కడ నర్సరీకి వచ్చాము కదా, ఇక్కడ అడ్రస్ ఏంటి అవన్నీ కూడా ఒకసారి తెలుసుకుందాము. రాజు గారు, ఇక్కడ లొకేషన్ ఎక్కడుంది, ప్లేస్ ఎక్కడ, ఇవన్నీ మీరు ఒకసారి చెప్పండి. బిఎన్ రెడ్డి దాటిన తర్వాత ఫ్లైటెక్ ఏవియేషన్ బిల్డింగ్ అని ఉంటుంది మేడం, ఒక 1/2 కిలోమీటర్లో, దాని పక్కనే ఉంటుంది నర్సరీ మేడం. ఓకే, ఫోన్ నెంబర్ ప్లస్ లొకేషన్ ఇవన్నీ కూడా కామెంట్ బాక్స్లో పిన్ చేస్తానండి, అక్కడ ఒకసారి చెక్ చేయండి. చాలా మొక్కలు ఉన్నాయి, కామెంట్ కూడా చేయండి. ఏ మొక్క మీకు ఎలా అనిపించింది, అలానే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి ప్లీజ్ అండి.
నెక్స్ట్ మొక్క చూపించండి రాజు గారు. ఎల్లో కలర్ వాటర్ లిల్లీ అండి, చూడండి ఎంత బాగుందో. నెక్స్ట్ కనకాంబరాలు ఉన్నాయి. ఆ పక్కన కలర్ వైలెట్ కలర్ది ఏంటండి అది? అవి కూడా త్రోట్ ఇయర్ వస్తాయి. త్రోట్ ఇయర్ వస్తుంది. తర్వాత అగైన్ మళ్ళీ మందారాలు. నెక్స్ట్ మళ్ళీ మందారాలు ప్రైస్ ఏం చెప్పారండి? 60 రూపీస్. 60 రూపీస్ నుంచి అప్ టు 70. కొంచెం పెద్ద అయితే 70 రూపీస్. 70, 60 అలా ఉన్నాయండి మొక్క సైజ్ని బట్టి. ఇక్కడ చూడండి మళ్ళీ ఇండోర్ సెక్షన్. ఇండోర్లో మనకి జెడ్ ప్లాంట్ ఉంది, తర్వాత మనకి సక్లెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి క్రీపర్స్ ఉన్నాయి, మనీ ప్లాంట్లలో క్రీపర్స్ ఉన్నాయి. సాంగ్ ఆఫ్ ఇండియా ఉంది, టీ ప్లాంట్ ఉంది, తర్వాత రబ్బర్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి తమలపాకు అండి, పీస్ లిల్లీ. కొంచెం సమ్మర్ కాబట్టి కొంచెం కొన్ని మొక్కలు హెల్దీగా ఉన్నాయి, కొన్ని మొక్కలు కొంచెం కొంచెం ఫేడ్ అయ్యాయి. దొండ, పెన్సిల్ దొండ అండి, పెన్సిల్ దొండ చూడండి విత్ ఫ్లవర్తో ఉంది. మీకు కావాలి అంటే రండి. ఇవి వచ్చేసి గ్రేప్స్ అండి. గ్రేప్స్లో కలర్ వైటా బ్లాక్ అండి? బ్లాక్. ఎంత పడుతుంది? 100 రూపీస్. 100 రూపీస్. ఇవైతే పెన్సిల్ దొండ అయితే 80 రూపీస్. స్ట్రాబెర్రీ మొక్కలు కూడా ఉన్నాయండి ఇక్కడ. అంజీర్ అండ్ ఆల్ స్పైస్. జామ మొక్కనా చూడండి. మసాలా వాడకుండా ఒక లీఫ్ వేసుకొని బగారా రైస్ చేసుకోండి, చాలా బాగా స్మెల్ వస్తుంది. ఇక్కడ చూడండి సీతాఫల్, అన్ని కాయలే అండి. చిన్న మొక్క, ఇది 1 year మొక్క అనుకుంటానండి రాజు గారు. 1 year మొక్క. అంటు మొక్కలా? ఓకే, గ్రాఫ్టింగ్ ఉంది చూడండి, ఇక్కడ తెలుస్తుంది కదా మీకు. ఇదేం వెరైటీ అండి? బాలనగర్ వెరైటీ అండి. మళ్ళీ అగైన్ ఇక్కడ సపోటా, తర్వాత ఇక్కడ గంగరెగ్గాయలు అంటారు కదా, అవే కదా? యాపిల్ బేరు. ఫ్యాషన్గా యాపిల్ బేరు, ఇవి గంగరెగ్గాయలు మన భాషలో. నెక్స్ట్ వచ్చేసి మల్బెరీ. ఏదండి? ఇది మల్బెరీ, ఇదేమో పైనాపిల్. పైనాపిల్ మొక్కలు కూడా అమ్ముతున్నారా? ఇది రెడ్ కలర్ ఉంది పైన, అంటే అది పైనాపిల్ రెడ్ వస్తుందా లేకపోతే నార్మల్గా మనకు నార్మలే వస్తుందా? ఓకే. మల్బరీ మొక్క ఎంత ఉందండి? ఇది 60 రూపీస్. 60. అది పైనాపిల్ 80 రూపీస్. 80 రూపీస్. స్ట్రాబెరీ ఇవి అది టేబుల్ లెమన్. ఇవి టేబుల్ లెమన్. ఇది గజనిమ్మ. గజనిమ్మ కూడా ఫ్రూటింగ్ ఉంది. టేబుల్ లెమన్కి కూడా. ఇది స్వీట్ లెమన్. స్వీట్ లెమన్ అంట అండి. ఇక్కడ కూడా ఉన్నాయి. స్వీట్ లెమన్ ఎంత అండి ఇది? 150. ఓకే. అన్నిటికీ ఫ్రూటింగ్ ఫ్లవరింగ్తో ఉన్నాయండి మొక్కలు మాత్రము. ఇక్కడ చూడండి స్వీట్ లెమన్. ఇవేం మొక్కలు? ఇది ఆవకాడో. ఇది లక్ష్మణ ఫలం, అది రామాఫలం. లక్ష్మణ ఫలము, రామాఫలము రెండు ఉన్నాయండి. లక్ష్మణ ఫలంకి రామాఫలంకి లీఫ్ కొంచెం డిఫరెన్స్ ఉంది. ఇది చాలా షైనీగా, కొంచెం లావుగా, మందంగా ఉంది. అది అలా లేదు, కొంచెం పల్చగా ఉంది. ఆల్రెడీ లైన్స్ ఎక్కువగా ఉన్నాయి. పల్చగా ఉందండి, ఇది చాలా తిక్కుగా ఉంది. ఇదేమో అన్నారు? ఆవకాడో. ఈ స్మెల్ కూడా కొంచెం ఘాట్ వస్తుందా? తెంచనా అండి? వావ్, డిఫరెంట్గా ఉందండి స్మెల్. ఇది క్యాన్సర్ పేషెంట్ల వాళ్ళకి ఆకు రామాఫలం, లక్ష్మణ ఫలం. ఓకే. ఇవి జామ మొక్కలు, తైవాన్ పింక్. ఇంకోటి ఏంటంటే రాజుగారు, ఇక్కడ ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి. ఈ జామ మొక్కలల్లో మనకి లోపల పురుగు వస్తుంది, అది ఎందుకు? అది పండుగ అని చెప్పి అది పైనుంచి కొడుతుంది, ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. మేము ఇప్పుడు మరి దాన్ని ఎట్లా నివారించాలి? దానికి ఇప్పుడు కొన్ని రకాల మందులు వచ్చినాయి, అవి వాడితే కొంచెం కంట్రోల్ అవుతుంది. లేదంటే బ్యాగ్స్ పెట్టేసేయాలి. ట్రాప్స్ అని ఉంటాయి కదా, అవి కూడా పెట్టుకోవచ్చు. ఓకే. ఇప్పుడు టేస్ట్ వైజ్ గా చూసుకుంటే అలహాబాద్ సఫేదా బాగుంటుందా, పింక్ బాగుంటుందా? అలహాబాద్ సఫేదానే బాగుంటుంది. ఈ రెండింటి పైన లోకల్ ఎలా ఉంటుంది అంటారు? లోకల్ ఇంకా బాగుంటుంది. ఈ క్వశ్చన్ కోసం అడిగాను నేను. ఇదండి, ఇది బాలాజీ నిమ్మే. అది వచ్చేసి మనకి పచ్చడికి పెడతాం కదండి, ఆ ఉసిరి. అది ఎంత పడుతుందండి మొక్క? 150. ఇది పనస మొక్క అండి, అది గ్రాఫ్టెడ్ అండి? గ్రాఫ్టెడ్. 150. ఓకే. ఇది వైట్ నేరేడ్ అండి. ఇది తైవాన్ లెమన్. చిన్న 120 రూపీస్. ఓకే. ఇది 1 year మొక్క అనుకుంటాను. ఇది మళ్ళీ అగైన్ మళ్ళీ తులసి మొక్కలు, సీతాఫలం, ఉసిరి, తర్వాత సీతాఫలం.
ఇవన్నీ కూడా ఉసిరేనా అండి? ఇది స్టార్ యాపిల్. స్టార్ యాపిల్. స్టార్ యాపిల్ అంటారు, దీన్ని మిల్క్ ఫ్రూట్ అని కూడా అంటారు. మిల్క్ ఫ్రూట్ అని కూడా అంటారు. అదేం మొక్క అండి అది పెద్దది? అది మెక్సికన్ సన్ఫ్లవర్ అంటారు, ఎల్లో కలర్ సన్ఫ్లవర్. ఫ్లవర్స్ పెద్ద పెద్దగా వస్తాయి కదండి, అదేనా? మామూలుగా అడవిలో సైడ్స్కి ఏమంటారు, ఇండ్ల ముందు పెడుతూ ఉంటారు కదా ఆ మొక్క. ఓకే. ఇది బర్డ్ ఆఫ్ ప్యారడైజ్. బర్డ్ ఆఫ్ ప్యారడైజ్. ఇది ఇలాచీ అండి. ఇలాచీ. ఇప్పుడు జనరల్గా ఇలాచీ కూడా ఫ్లవరింగ్ వస్తుంది కానీ ఫ్రూట్ అవ్వట్లేదు అంటున్నారు. అది మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత యాక్చువల్గా ఫ్రూట్ రావాలి, కానీ ఇది కొంచెం ఏజ్ అయిన తర్వాత వస్తుంది. చాలా మంది మన కేరళలో నేను మొన్న వేరే వాళ్ళు చూశాను, 8 ఫీట్లో 10 ఫీట్లు హైట్ అవుతుంది, కింద వస్తుంది బంచ్. టైం పడుతుంది యాక్చువల్గా, మన వెదర్ కూడా సూట్ కాదు అనుకుంటాను. ఫ్లవరింగ్ వస్తుంది నేను చూసా, బట్ ఏంటంటే ఫ్లవరింగ్ నా దగ్గర కూడా వచ్చింది. ఓకే, నేను తీసుకెళ్ళా మొక్క, బాగుంది కానీ ఫ్రూట్ రాలే. మరొక ఇండోర్ సెక్షన్కి వచ్చానండి. చూడండి ఇక్కడ చాలా మొక్కలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి లక్కీ బ్యాంబూ ఉందండి. ఇందులో 2 స్టెప్స్ 3 స్టెప్స్, ఇది 5 అండి? 5 స్టెప్స్ కూడా ఉన్నాయి. ఇది రేట్ ఎంత పడుతుంది రాజు? చిన్న అయితే 2 స్టెప్ అయితే 200 మేడం. ఓకే. 3 స్టెప్ 300. ఓకే. ఇది 6 లేయర్, ఇది 6 1300. 1300. ఓకే. విత్ బౌల్ వస్తుంది. ఇక్కడ ఇండోర్ లో స్టార్టింగ్ ప్రైస్ ఏముంది? స్టార్టింగ్ 80 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. 80 రూపీస్. ఏ మొక్క అండి? 80 మనీ ప్లాంట్ విత్ పాట్ తో. ఇక్కడ అన్నీ ఉన్నాయండి. ఇండోర్ సెక్షన్ ఇదంతా. హ్యాంగింగ్స్ కూడా ఉన్నాయి. ఉన్న వరకు తీస్తున్నానండి, చూడండి ఎలా ఉన్నాయో. కంప్లీట్ హ్యాంగింగ్స్ ఎంత ఉన్నాయి? 200. సమ్మర్ కాబట్టి కొంచెం స్టాక్ తక్కువ ఉందంట. ఒక 2-3 డేస్లో మళ్ళీ వస్తుందంట. రండి, విజిట్ చేయండి. ఎగ్లో నిమ్మలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి? ఎగ్లో నిమ్మలో 5-6 రకాలు ఉన్నాయి. 5-6 కలర్స్. దాని ప్రైస్ ఏముంది? 200 నుంచి 100 నుంచి. కవర్లో కూడా వస్తున్నాయి ఎగ్లో నిమ్మ. ఓకే. ఎగ్జోరాస్ అండి, నూరువరహాల మొక్కలు. చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయండి దీంట్లో? 4 కలర్స్ ఉన్నాయి. 5 ఉన్నాయి మేడం. 5 కలర్స్ ఉన్నాయంట అండి. తర్వాత పింక్, రెడ్, ఆరెంజ్. ఓకే. నూరువరహాల అండి. ఎగ్జోరా అంటే ఏమో అనుకోకండి, అవి నూరువరహాల మొక్కలు. నెక్స్ట్ వచ్చేసి కోలియస్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అవే అండి. గ్రీన్ సంపంగి అండి. మళ్ళీ అగైన్ మనం ఇందాక చూసింది క్రీమ్, ఇక్కడ గ్రీన్. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఎగ్జోరాస్. ఇది ఎల్లో అండి, సంపంగి. సింహాచలం సంపంగి అంటారు కదా. చూడండి ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో. ఈ ఫ్లవర్ వచ్చి ఎన్ని రోజులు ఉంటుందండి? 2-3 డేస్ ఉంటుంది. 3 డేస్ ఉంటుందంట. అవన్నీ క్రోటన్స్ అండి. ఇంకా చూపిస్తూ ఉంటే ఇంకా చాలా మొక్కలు ఉన్నాయండి. అన్ని చూపించాలి, ఏవని చూపించాలో నాకు అర్థం కావట్లేదు. చాలా మొక్కలు ఉన్నాయి. మీరు రండి, ఒకసారి విజిట్ చేయండి. అయితే ఇంత ఓపిక్గా రాజు గారు మనకి ప్రతి ఒక్క మొక్క గురించి డీటెయిల్గా చెప్పారు. ఒకసారి థ్యాంక్స్ చెప్దాం. థ్యాంక్ యూ రాజు గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా వ్యూవర్స్ వస్తే మాత్రం కాస్త చూసి రేట్స్ అనేవి ఇవ్వండి. ఈ వీడియో ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. అంతవరకు బాయ్.